ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, వీటిలో ఒక పువ్వుని ఎంచుకోమ్మా. నీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీ సాయి తండ్రిని తలుచుకొని ఈ పువ్వుల్లో ఒక పువ్వుని ఎంచుకో బిడ్డా. నీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో చెబుతాను విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి ఒక్కసారిగా బాబాగారిని తలుచుకొని ఇక్కడున్న ఈ 3 పువ్వుల్లో ఒక పువ్వునైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. బాబాగారు మన కోరిక ఎప్పుడు తీరబోతుందో చెప్తారు. స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? ఇక మొదటి పుష్పం. ఈ పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో, మీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందాం. చూడు బిడ్డా, నువ్వు నా వద్దకు వచ్చి, బాబా నా కోరికలు తీరుతాయా లేదా, అసలు ఎప్పుడు బాబా తీరేది అని అడుగుతూ ఉన్నావు కదా. దిగులు పడకు, అతి త్వరలోనే నీ కోరికలు తీరబోతున్నాయి. అవునమ్మా, అందులో ఏ విషయాలు ఉన్నాయి అంటే, ఒకటి నీ కోరికలు. దానిలో తప్ప ఇంకేది కూడా నీకు సంతోషమే లేదు కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళకి ఏది కూడా జరగకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అవునా? భయపడకు, అలాంటివి ఏవి కూడా నీ దగ్గరకు రానివ్వను. అన్నిటినీ నేను సరిచేస్తాను బిడ్డా. నువ్వు నీ కష్టంతో పైకొచ్చావు కాబట్టి నీ కోరికలను తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు. నీ బలంతో అన్నిటినీ సాధించుకున్నావు. అలానే నీ బలంపైనే నీ కోరిక కూడా ఆధారపడింది బిడ్డా. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా, నువ్వు ఈ విషయాన్ని మంచిగానే అనుభవించావు. నీకు ఎవ్వరూ తోడుగా లేరు, అలానే ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయడం లేదు కదా. ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ అనేది లేదు. అలానే ఎక్కడో కొద్దిమంది, ఏదో ఒక్కరో ఇద్దరే నీకు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నారు కదా. అందుకే కదా నువ్వు దిగులు పడుతూ, అసలు నా కోరిక ఎప్పుడు తీరుతుంది బాబా, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని భయపడుతూ బాధపడుతూ ఉన్నావు. దిగులు పడకమ్మా, ఏది ఏమైనా సరే నువ్వు మంచిగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తావు. అలానే నువ్వు ఆలోచిస్తున్న విషయాన్ని నువ్వు సాధించబోతున్నావు. అందులో ఎలాంటి రిస్కులు లేకుండా నేను దాన్ని శుభ్రంగా చేస్తాను తల్లి. బిడ్డా, నీ కోరిక అనేది తీరకుండా ఎందుకు ఉంటుంది చెప్పు. ఎవరో ఏదో అన్నారని నువ్వు నీ కోరికని అక్కడతో ఆపుకోవడం ఎందుకు? నువ్వు అనుకున్నట్లుగానే మంచి బిజినెస్ని స్టార్ట్ చేయి. నువ్వు ఎక్కడ డబ్బులు పెట్టినా సరే అందులో నీకు మంచిగా ఉంటుంది, మంచిగా లాభాలు వస్తాయి. ఎందుకంటే మంచి మనసమ్మా నీది. ఈ మంచి మనసును కాదని నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారేలా చేస్తాను. అలానే నీ కుటుంబంలో సంతోషాన్ని నేను అందించబోతున్నాను. నువ్వు ఏదైతే కొత్త పని చేయాలనుకుంటున్నావో అవన్నిటిని జరిపించబోతున్నాను. అవును తల్లి, ఇక నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి నెరవేరబోతున్నాయమ్మా. ఇప్పుడు నువ్వు ఒక మంచి ఉద్యోగం గురించే కదా అనుక్షణం ఆలోచిస్తూ దానికోసంగా కష్టపడుతూ ఉన్నావు. బాబా, మా ఇల్లు గడవడానికి కాస్త కష్టంగా ఉంది, ఒక మంచి దారిని చూపించు బాబా, నాకంటూ ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించు బాబా అని నువ్వు ఆశపడుతున్నావు కదా. సరే తల్లి, ఖచ్చితంగా అది జరిపించే తీరుతాను. నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం, అలానే మంచిగా జీతం వచ్చేలా నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి. నేనే కాదు, ఈ జీవితంలో నీకు ఇక ఎవ్వరూ కూడా, నీ భవిష్యత్తులో కూడా ఎవ్వరూ నీకు అడ్డు రాకుండా చేస్తాను. నీ కోరికలన్నీ కూడా నెరవేర్చి నీ జీవితాన్ని నువ్వు తప్ప ఇంకెవ్వరూ కూడా జీవించలేనికుండా చేస్తాను. అవును తల్లి, ఇప్పుడు నువ్వు కొంతమంది దగ్గర వంగి నడవాల్సి వస్తుంది కదా, కొంతమంది దగ్గర నువ్వు వాళ్ళ కాళ్ళ కింద బ్రతకాల్సి వస్తుంది కదా. ఇక ఆ రోజులన్నీ మార్చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే రోజును తీసుకొస్తాను. నీ జీవితాన్ని అంత అద్భుతంగా మారుస్తాను, ధైర్యంగా ఉండు అని బాబాగారు మొదటి పువ్వు తాకిన వారికైతే చెప్పారండి.
సో ఇక రెండవ పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డా, నీ కోరిక తీరడానికి ఎన్నో రోజులు లేదు. నువ్వు నాపై నమ్మకంతో ఉండు చాలు. నీ జీవితంలో ఉన్న పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా జరిపించేస్తాను. నాపై ఉన్న విశ్వాసాన్ని కొంతమంది నీ నుంచి దూరం చేస్తున్నారు కదా. నీ బాబా నీకేం చేశారు? నీ జీవితాన్ని మార్చారా? నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చారా? ఎప్పుడు అవమానాలనే కదా నీకు అందించారు అని చెప్పి ఎంతోమంది నాపై నీకున్న నమ్మకాన్ని బద్దలు కొట్టేస్తున్నారు కదా. అయినా సరే నువ్వు ఏమాత్రం చెక్కు చెదరనివ్వకుండా నాపై పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావు. అవును కదా. అందుకే అమ్మా, నువ్వు కోరుకుంటున్న మంచి సంతానాన్ని నీకు కలిగించబోతున్నాను. అలానే నీ పిల్లల భవిష్యత్తుని కూడా నేను బ్రహ్మాండంగా చేయబోతున్నాను. ఎవరు ఎన్ని పన్నాగాలు పందినా సరే నేను మాత్రం వదిలేది లేదు తల్లి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. నీ జీవితాన్ని మంచిగా చేస్తాను. నువ్వు ఒంటరివి కాదు తల్లి. నీకు తోడుగా పక్కబలంగా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు అని మర్చిపోవద్దమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు? నువ్వు కోరుకున్న మంచి సంతానం, అలానే మంచి జీవితం, నువ్వు కోరుకున్న మంచి కుటుంబం అన్నీ నీకు దక్కబోతున్నాయి. కాస్త ఓపికతో ఉండు బిడ్డా. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి నమ్మి మోసపోవద్దమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు సాయం చేసేవాళ్లకంటే మోసం చేసేవాళ్లే చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే మనిషిలో విశ్వాసం, నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి తల్లి. అప్పుడే జీవితం మారుతుంది. అలా కాకుండా ఎవరో ఏది చెప్పినా సరే అది నమ్మేసి ఆ మాటల్ని గుడ్డిగా పట్టుకుని వెళ్తే నీ జీవితం ఎలా మారుతుంది చెప్పు? ఇక నీ బాధాకరమైన రోజులు, కష్టకరమైన రోజులు అన్నిటినీ వదిలేసే. నీకైనా జీవితాన్ని నేను ఏర్పరి చేశాను. నువ్వు కోరుకున్న సంతానాన్ని అందించబోతున్నాను. ఇప్పుడు పిల్లలు లేక నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావో, ఎన్ని బాధలు పడుతున్నావో నేను చూస్తున్నానమ్మా. ఇక అవన్నీ కూడా తొలగించేసి నీకు మంచి సంతానాన్ని కలిగించి, ఇక ఆ సంతానం వల్ల నీకు భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేయబోతున్నాను. అవును తల్లి, ఇవి ఒట్టి మాటలు కాదమ్మా. ఎవరైతే నీకు పిల్లలు కలగలేదు అని నిన్ను బాధ పెడుతూ అవమానిస్తూ ఉన్నారో వాళ్ళందరి నోరు మూసుకునేలా నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నీ జీవితాన్ని చూసి నోరెళ్ళబెట్టబోతున్నారు తల్లి. ఇక భయపడకుండా, కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. నీకైన మంచి సంతానాన్ని నేను నీకు అందిస్తాను. హాయిగా ఉండు తల్లి. నువ్వు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉండగలవో అప్పటి నుంచే నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ బాబా చెప్పినట్లు కాస్త మౌనంగా ప్రశాంతంగా ఉండు చాలు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. ఇక దేని గురించి ఆలోచించకుండా హాయిగా ఉండు బిడ్డా. నీ సాయి తండ్రి నువ్వు కోరుకున్న కోరికలన్నీ ఒక్కొక్కటిగా వెంటనే నీ జీవితంలో జరిపించేస్తాను. ఇక నీకు సంతోషమేగా. ఇకనైనా నవ్వు బిడ్డ, ప్రశాంతంగా ఉండు. నీ పిల్లల భవిష్యత్తుని కూడా నేను మంచిగా మారుస్తాను. ఆనందంగా ఉండు అని బాబాగారు రెండవ పువ్వు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక చివరిగా మూడవ పువ్వు. ఈ పువ్వు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, మీ కోరిక నెరవేరుతుందో లేదో, అసలు మీ కోరిక ఏంటో అవి తెలుసుకుందామా? చూడు తల్లి, నీకున్న అతి పెద్ద కోరిక, ముఖ్యమైన కోరిక డబ్బే కదా. ఆర్థికంగా నువ్వు స్థిరపడాలనే కదా. ఆర్థికంగా నువ్వు మంచి స్థాయిలో నిలబడాలి. బాబా, డబ్బు లేక నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. నేనే కాదు, నాతో పాటుగా నా కుటుంబం కూడా కష్టాలు పడాల్సి వస్తుంది సాయి. ఎందుకు మాకు ఈ జీవితాన్ని ఇచ్చారు బాబా అని అంటున్నావు కదా. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. దీనివల్ల నేను అప్పులు చేయాల్సి వస్తుందే బాబా. మా జీవితం ఎప్పుడు మారేది సాయి? మా జీవితంలో మాకంటూ సంతోషం లేదా? ఆనందం లేదా? లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగదా? ఏంటి బాబా, ఎందుకు మాకు ఇంత దరిద్రం అనేది పట్టుకుంది అని దిగులుతో అడుగుతున్నావు కదా. చూడమ్మా, ఇక నీ దిగులంతా కూడా పక్కన పడేసే. ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో నీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతోగబోతుంది. అవునమ్మా, నేను చెప్పినట్లుగానే అన్నీ జరగబోతున్నాయి.
ఇక నీకున్న అప్పుల సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా నేను తొలగించేస్తున్నాను. నీ జీవితాన్ని పూర్తిగా నీకు నచ్చినట్లుగా మారుస్తున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. కంగారు పడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ మౌనంగా వెళ్ళిపో చాలు. మిగతావన్నీ కూడా నీ బాబా చేసి పెడతారు కదా. ఇక నువ్వు భయపడ్డం ఎందుకు, బాధపడ్డం ఎందుకు చెప్పు. సంతోషంగా ముందుకు వెళ్తే చాలు. మిగతావన్నీ నీ సాయి తండ్రి పక్క నుండి మరి జరిపించేస్తారు. అలా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా తల్లి. ఎందుకని ఇప్పుడు నువ్వు ఏం చేసినా కలిసి రావడం లేదు? ఎందుకో తెలుసా? నువ్వు ఏది కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నావమ్మా. అందుకే తల్లి, నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో నీకు విజయం అనేది రావడం లేదు. విజయం రావాలి అంటే నువ్వు ఏం చేస్తున్నా సరే ముందు మనస్ఫూర్తిగా చేయాలి. మనసుని ఆ పనిపైన పెట్టి ప్రశాంతంగా చేస్తేనే కదా అవి సవ్యంగా జరుగుతాయి. అలా కాకుండా ఎక్కడో ధ్యాస పెట్టి ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే ఎలా చెప్పు? అలా ఎప్పుడూ కూడా అస్సలు ఉండద్దు బిడ్డ. నువ్వు ఏ పనైతే చేస్తున్నావో ఆ పనిపైన ధ్యాస పెట్టు. అప్పుడు జీవితం మారుతుంది. నువ్వు సంతోషంగా ఉండేందుకు ఎన్నో మార్గాలు కూడా నీకు దొరుకుతాయి. కాబట్టి నీ బాబా చెప్పినట్లు చేస్తూ ఉండు. ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే నీకు ధనానికి ఉన్న సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక హాయిగా ప్రశాంతంగా నువ్వు నీ కుటుంబం అందరూ ఉండొచ్చమ్మా. నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారో అర్థమవుతుందా? నీ బాబా చెప్పేది కూడా నీ మంచి కోసమే తల్లి. నువ్వు ఏ పని చేసినా సరే అందులో నీకు విజయం రావాలి అంటే నువ్వు ముందు నువ్వు చేసే పనిపైన ధ్యాస పెట్టాలి. ఆ తరువాత దానికోసంగా ఏం చేస్తే నీకు లాభం వస్తుందో, ఏం చేస్తే నీ జీవితం మారుతుందో దానికై నువ్వు కృషి చేస్తే ఖచ్చితంగా అన్నీ మారుతాయి. బిడ్డా, నువ్వు గతంలో జరిగిన కొన్ని విషయాల వల్ల వాటినే మనసులో పెట్టుకొని నువ్వు ఒక పనిపై మనసుని పెట్టలేకపోతున్నావు. అందుకే నువ్వు ఎన్ని పెట్టుబడులు పెట్టినా సరే అందులో నీకు ఓటమి, నష్టాలు ఎదురవుతున్నాయే తప్ప లాభం అనేది చూడలేకపోతున్నావు. విజయం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతున్నావు. గతం అనేది గతం గతహ అంటారు కదమ్మా, అక్కడితో వదిలిపెట్టు. నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. ఇక విజయం నీకు ఎందుకు రాదో అప్పుడు చూడు, అన్నీ తెలుస్తాయి. నీకు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీకు నీ కుటుంబానికి మీకు సరిపడినంత ధనం నేను అందిస్తాను. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న సత్య ప్రమాణ వాక్కు తల్లి. పొరపాటున కూడా నా ఈ వాక్కు అనేది చెదిరిపోదు, చెరిగిపోదు, జరగకుండా మానదు. అన్నీ జరుగుతాయి. కాస్త సమయం పడుతుంది అంతే. ఆ సమయానికి నీకు రావాల్సినవన్నీ నీకు అందిస్తాను. ఇక ధైర్యంగా, సంతోషంగా నీ బాబా చెప్పినట్లు నడుచుకో. నీ సాయి చెప్పిన మార్గంలో నడువు. నీ బాబా చెప్పినట్లు న్యాయంగా, ధర్మంగా ఉన్నావు అంటే అన్నీ కూడా మారుతాయి తల్లి. కాలమే మారుతుంటే నీ జీవితం మారదా చెప్పు? నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలమ్మా. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. నీ కుటుంబాన్ని నువ్వే రక్షించాలి, పోషించాలి. కాబట్టి ఏ కోరికైతే నువ్వు తీరాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావో దానికోసంగా కష్టపడు, దానికోసంగా ఆలోచించు. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టు. మిగతాదంతా మంచిగా జరుగుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారు 3వ నెంబర్ పువ్వు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి మీరు ఈ 3 పువ్వుల్లో ఏ పువ్వు తాకారు అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.